కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం చేసేటటువంటి మంచి అనేది ఏదైతే ఉంటుందో, ఒక వ్యక్తిలో ఉండేటటువంటి గొప్పతనం అనేది ఏదైతే ఉంటుందో అది ఇంకో గొప్ప వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. అందుకే ఇంకొక అద్భుతమైన శ్లోకాన్ని కూడా శాస్త్రంలో చెప్పారు. ఏమిటి? గుణీ గుణం వేత్తి నవేత్తి నిర్గుణ, బలీ బలం వేత్తి నవేత్తి దుర్బల అని అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? ఒక మనిషిలో ఉండేటటువంటి సద్గుణాలని ఎవరు గుర్తించగలుగుతారు అనంటే ఇంకొక సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే గుర్తించగలుగుతాడు అని శాస్త్రం చెప్తోంది. అంటే ఒకడిలో ఉండేటటువంటి మంచితనాన్ని ఇంకో మంచివాడు మాత్రమే గుర్తించగలుగుతాడు. ఒక దుష్టుడైనటువంటి వాడికి ఈ మంచివాడిలో ఉండే మంచి గుణాలు కూడా చెడుగానే కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా తప్పులుగానే, వీడేం చేసినా కూడా తప్పులుగానే కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీడిలో ఉండే మంచిని ఇంకొకటి గుర్తించాలంటే వీడిలోనూ మంచితనం అనేది ఉండాలి. అది ఉంటేనే వీడిలో ఉండే మంచితనాన్ని గుర్తించగలుగుతారు. అందుకే గుణీ గుణం వేత్తి, ఎవరిలో అయితే ఈ గుణాలు ఉన్నాయో వారు ఇంకొకరిలో ఉండే గుణాలని గుర్తించగలుగుతారు. గుణీ గుణం వేత్తి నవేత్తి నిర్గుణ. నిర్గుణ అంటే ఏమిటి? గుణహీనుడు అంటే దుర్గుణాలు కలిగినటువంటి వాడు గుర్తించలేడు. ఎందుకంటే వాడు దుర్గుణాల్లో ఉన్నాడు కాబట్టి వాడికి ఎదురుకుండా ఉండేవాళ్ళు అన్ని దుర్గుణాలే కనబడుతూ ఉంటాయి, మంచివి కూడా చెడ్డగానే కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంకొక మాట, బలీ బలం వేత్తి నవేత్తి దుర్బలహ అంటే ఏమిటి? ఒక మనిషిలో ఉండేటటువంటి బలాన్ని ఎవరు గుర్తించగలుగుతారు అంటే ఇంకో బలవంతుడు మాత్రమే గుర్తించగలుగుతాడు. వీడిలో ఎంత బలం ఉన్నది అనే ఆ బలాన్ని ఇంకో బలవంతుడు మాత్రమే గుర్తించగలుగుతాడు. ఇంకో దుర్బలుడైనటువంటి వాడు వీడిలో ఉండే గుణాలని గుర్తించలేడు. ఎందుకంటే దుర్బలుడి ముందు అందరూ బలవంతులే. ఒక దుర్బలంగా ఉండేటటువంటి మనిషి ముందు సామాన్యంగా బలవంతుడైనా కూడా వాడు పెద్ద బలవంతుడుగానే కనబడతాడు వీడికి. కాబట్టి అసలైనటువంటి బలాన్ని ఎవరు గుర్తించగలుగుతారు అంటే ఇంకొకడు, అటువంటి బలశాలి అయినటువంటి వాడు ఇంకోడు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతాడు. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని ఇక్కడే చెప్పారు, ఈ శ్లోకంలోనే చెప్పారు. ఏమిటి? పికో వసంతస్య గుణం న వాయసః, కరీచ సింహస్య బలం న మూషికః అని అన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అనంటే ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తిలో కానీ అథవా ఒక వస్తువులో కానీ ఉన్నటువంటి మంచిని ఎవరు గుర్తించగలుగుతారు అంటే ఇంకో మంచివాడు మాత్రమే గుర్తించగలుగుతాడు అని ఉదాహరణ చెప్పారు, అని ఒక ఉపదేశం చేశారు. దానికి తగినటువంటి ఒక ఉదాహరణ ఏం చెప్పారు అనంటే, ఇప్పుడు వసంత ఋతువు వచ్చినప్పుడు ఆ వసంత ఋతుకాలం అనేది చాలా రమణీయం, ప్రకృతిలో చాలా రమణీయంగా ఉంటుంది. అన్ని వృక్షాలు అవన్నీ కూడా మళ్ళీ చిగురుతూ ఉంటాయి. అటువంటి కాలం అనేది వసంత ఋతువు అనేది అటువంటిది. ఆ వసంత ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూసి ఆ సౌందర్యాన్ని గుర్తించి ఈ కోయిల ఏం చేస్తూ ఉంటుంది అంటే అది చాలా శ్రావ్యంగా అరుస్తూ ఉంటుంది. అంటే ఆ కోయిల అరుస్తోంది అని అంటేనే మనకు అర్థమైపోదు వసంత ఋతువు దగ్గర పడింది, అసలు వసంత ఋతువు వచ్చేసింది అని. అది ఆ సమయంలో మాత్రమే అరుస్తుంది, తర్వాత వేరే సమయంలో అరవదు. ఏదో వర్షాకాలంలోనో చలికాలంలో కోయిల అరవదు. ఇది వచ్చినప్పుడే కోయిల కూస్తుంది. ఎప్పుడు? ఆ గుణం, ఆ ఋతువు, వసంత ఋతువు వచ్చినప్పుడు మాత్రమే అరుస్తుంది. ఎందుకు అనంటే ఆ వసంత ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని అది మాత్రమే గుర్తించగలుగుతుంది. అది గుర్తించి ఏం చేస్తుంది అనంటే ఆ సౌందర్యాన్ని గుర్తించి అది సంతోషంతో అలా కూస్తూ ఉంటుంది. అది మనకి చాలా వినడానికి చాలా ఇంపుగా ఉంటుంది. కాబట్టి అటువంటి శబ్దాన్ని అది చేస్తుంది. అదే కాకి ఏం చేస్తుంది? అది సంవత్సరం అంతా అరుస్తూనే ఉంటుంది. దానికి వసంత ఋతువు, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అనే తేడా ఉండదు. అది సంవత్సరం అంతా అరుస్తూనే ఉంటుంది. దానికి వసంత ఋతువులో ఉండే గొప్పతనం దానికి తెలియదు. దీనికైతే దాని గొప్పతనం తెలుసు కాబట్టి ఆ సందర్భంలో మాత్రమే అది అరుస్తుంది, మనకి తెలియజేస్తుంది. ఆ అరవడం కూడా చక్కగా అరుస్తుంది, మనకి చాలా ఇంకా వినాలి అనిపించేలా అరుస్తుంది ఆ పక్షి. కానీ కాకి ఏం చేస్తుంది? దానికి ఆ తేడా తెలియదు కాబట్టి అది సంవత్సరం అంతా అరుస్తూనే ఉంటుంది, ప్రతిరోజు అరుస్తూనే ఉంటుంది కాకి. అది కఠోరంగా రోజు కూడా అరుస్తూనే ఉంటుంది. ఎందుకు? దానికి ఆ గుణాన్ని గుర్తించే స్వభావం లేదు కాబట్టి. ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఆ ఇంకొకరిలో ఉండే ఒక బలవంతుడి బలాన్ని ఇంకో బలవంతుడు మాత్రమే గుర్తించగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటి? కరీచ సింహస్య బలం న మూషికః అని అన్నారు. ఒక సింహానికి ఎంత బలం ఉంది, సింహం యొక్క సామర్థ్యం ఎంత ఉన్నది, ప్రభావం ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఎవరిని అడిగి తెలుసుకోవాలి? ఏనుగుని అడిగి తెలుసుకోవాలి. ఏనుగుని అడిగితే అప్పుడు సింహం యొక్క బలం ఏమిటి అనేది మనకు తెలుసు. ఎందుకు? సింహం ఏం చేస్తుంది అనంటే తన గర్జనతో, తన ప్రభావంతో ఏనుగును కూడా భయపెడుతుంది. ఏనుగు వెళ్తున్నప్పుడు మధ్యలో సింహం వచ్చిందంటే, ఆ సింహం కనుక ఏనుగు మీద పడి గర్జించిందంటే ఆ గర్జనకే ఏనుగు ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ దాని దారి మళ్ళీ ఇచ్చుకొని వెళ్తుంది. అటువంటి ఆ సామర్థ్యం సింహానికి ఉంటుంది. అది నిజంగానే అలా ఉంది, లోకంలో కూడా అలా ఉంటుంది. తన యొక్క గర్జనతో ఏనుగును కూడా భయపెట్టగలిగే సామర్థ్యం సింహానికి ఉంటుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే సింహం యొక్క బలం ఎవరికి తెలుసు? ఏనుక్కి తెలుసు.
ఎలుక పిల్లకి సింహం యొక్క బలం తెలియదు. ఎందుకంటే ఎలుక పిల్ల ముందు అన్ని బలవంతులైన ప్రాణులే ఎలుక ముందు. కరీచ సింహస్య బలం న మూషిక, కరీచ సింహస్య బలం వేత్తి, మూషిక న వేత్తి. మూషికానికి అంటే ఎలకకి ఆ బలం తెలియదు, సింహం యొక్క బలం ఎంత అనేది దానికి తెలియదు. ఎందుకంటే దాని ముందు అన్ని కూడా బలవంతులే, దానికి ఉండే బలం చాలా తక్కువ కాబట్టి ఆ ఎలుక ఏం చేస్తుంది అనంటే ఆ సింహం ముందుకు వచ్చి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సింహం కూడా దాన్ని పట్టించుకోదు. ఏనుగుంది అన్నప్పుడు మాత్రమే సింహం దాని గురించి ఆలోచిస్తుంది, పట్టించుకుంటుంది. కాబట్టి సింహం ఎప్పుడు కూడా ఏనుగుందా అయితే దాని మీద గర్జించడానికి వెళ్తుంది. ఎలక పిల్ల ఉంది అని అంటే దాని మీద ఎప్పుడు కూడా సింహం అనేది గర్జించో అసలు దాని వైపే చూడదు. ఈ ఎలుక ఏం చేస్తుంది, దానికి కూడా సింహం బలం తెలియదు కాబట్టి దాని ముందు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఏదేదో దాని మీదకి ఎక్కుతుంది, దాని ముందు వెనక పరిగెడుతూ ఉంటుంది. కానీ సింహం కూడా దాన్ని పట్టించుకోదు, ఎందుకంటే దానికి దీని బలం తెలియదు, దీనికి దాంతో పని లేదు కాబట్టి దాని గురించి పట్టించుకోదు. కాబట్టి కరీచ సింహస్య బలం న మూషిక అని అన్నారు. కాబట్టి నేను ఎలుకని అడిగి సింహం బలం గురించి తెలుసుకుంటా అంటే ఎప్పటికీ తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే దీనికి ఆ సామర్థ్యం లేదు కాబట్టి. ఒక బలవంతుడైనటువంటి వాడి బలాన్ని ఎవరు తెలుసు అంటే అక్కడ ఏతావత ఏమైంది అనంటే ఇంకొకరిలో ఉండే మంచిని గురించి తెలుసుకోవాలన్నా, ఇంకొకరిలో ఉండేటటువంటి బలం గురించి తెలుసుకోవాలన్నా దానికి యోగ్యత అనేది ఉండాలి అనేది దీని యొక్క అర్థం. ఎక్కడైనా ఒక మంచి విషయాలని తెలుసుకోవాలంటే యోగ్యత అనేది మనిషికి ఉండాలి అనేది దాని యొక్క అర్థం. ఆ యోగ్యత గనక లేకపోతే ఎంత ప్రయత్నించినా కూడా ఇంకొకరిలో ఉండే మంచిని మనం గుర్తించలేం.